డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముంబైలోని కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయన రెండు భుజాలకు తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజురీస్, మజిల్ టేర్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాదాపు 3.5 గంటల పాటు శ్రమించి వైద్య నిపుణులు ఆయన కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. 2016లో తగిలిన గాయాలకు తోడు పోరాట యాత్ర, వారాహి యాత్ర, సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో అభిమానులు, జన సైనికులు ఉత్సాహంతో చేతులు పట్టి లాగడంతో ఈ గాయాలు తీవ్ర రూపం దాల్చాయి. గత ఏప్రిల్లోనే ఈ తీవ్ర గాయాలను గుర్తించిన వైద్యులు అంత నొప్పిని 10 ఏళ్లుగా ఎలా భరిస్తున్నారంటూ కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే సర్జరీ చేయాలంటూ సూచించిన ముందస్తుగా ఖరారైన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేశాకే పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చేరారు. పాలనా బాధ్యతలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను అందరూ అభినందిస్తున్నారు. 2 భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత భరించలేనందుకే ప్రస్తుతం కుడి భుజానికి మాత్రం ఇవాళ సర్జరీ చేసినట్టు తెలుస్తోంది. మరో భుజానికి 2 నెలల వ్యవధి తర్వాత శస్త్రచికిత్స జరగనుంది. ప్రస్తుతం ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు. శస్త్రచికిత్స విజయవంతం కావాలని కోరుతూ ముంబైలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ అభిమానులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ముంబైలో ఉంటాను సార్, పక్కనే ఉంటాను. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అతను మంచిగా తొందరగా కోలుకోవాలని శంకర్ భగవాన్ గుడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చానండి, దేవుని పూజించి వచ్చాను. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన గురించి దేవుడిని ప్రార్థిస్తున్నట్టు, డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు.